ఈరోజు పండగ. కిషోరన్నా సైడ్ కుంటే కదా మీరా సైడ్ కొండ ఓకే సార్ ఓకే సార్ కొద్దిగా సైడ్కి అన్నా కూడా సైడ్కి ఉండనా ఓకేనా? ఎలా మేడం? ఓకే సార్. మేము ఇక్కడ చెప్పడం మీరు ముందుకు రావడం ఓకే మేడం. ఒక్క నిమిషం ఫోటో కూడా కొట్లా మైక్ వస్తుంది. ఒక్క నిమిషం సార్. సార్ ఒక సెకండ్ సార్. సార్ ఒక్క సెకండ్ ఒక ఫోటో. ఓకేనా? అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారు, కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, అనిల్ కుమార్ గారి నాయకత్వం, అనిల్ కుమార్ గారి నాయకత్వం, అనిల్ కుమార్ గారి నాయకత్వం. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 15/8/25 సాయంత్రం 5 గంటల నుంచి మన ప్రభుత్వం వారు మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. దాంట్లో
సందర్భంగా మన గూడూరు డిపోకి అయితే అత్యధికంగా డిపోలో ఉండేది 56 బస్సులు మాత్రమే. 56 బస్సుల్లో 49 బస్సులు మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది. దానివల్ల మెయిన్గా గూడూరు డిపోలో రోజుకి ప్రయాణించే మహిళల వల్ల డిపోకి వచ్చే అటువంటి ఆదాయం 3.5 లక్షల రూపాయలు. ఆ 3.5 లక్షల రూపాయలు అంటే రోజుకి 3.5 లక్షల రూపాయలు మహిళలకి రాయితీ ఇస్తున్నట్టు. యావరేజ్న ఒక మహిళలకి మన డిపో తరఫున ప్రయాణించే బస్సుల్లో రోజుకి 1800 రూపాయల లెక్కన, నెలకి 1800 లెక్కన రాయితీ వస్తుంది. నెలకి సంవత్సరానికి గూడూరు డిపోకి దానివల్ల 1,65,00,000 రూపాయల వరకు ప్రయాణం దాంట్లో ఉచితంగా మహిళలకి కేటాయించడం జరిగింది. అంటే దాదాపు 97% గూడూరు డిపోలో మహిళలకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాకా డిపోలో కూడా ఒక చెన్నై బస్సు తప్పితే మిగతా బస్సులన్నీ 46 బస్సుల్లోనూ రాయితీ కల్పించడం జరిగింది. వాకా డిపోలో అయితే నెలకి 85 లక్షల రూపాయలు రాయితీ వస్తుంది. సంవత్సరానికి 8.5 కోట్ల రూపాయలు రాయితీ వస్తుంది. ఈ విధంగా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే కాన్స్టిట్యున్సీకి 2 డిపోల వల్ల దాదాపు 2,40,00,000 రూపాయలు రాయితీ మన మహిళా ప్రయాణికులకి కల్పించడం జరిగింది. రాష్ట్రంలో అయితే మొత్తం మీద 1,942 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేదా. మీకు అందరికీ టికెట్లు అయితే ఇస్తారు. మీకు టికెట్ అంటే 0 టికెట్ ఇస్తారు. అంటే ఆధార్ కార్డు, తర్వాత వచ్చి డ్రైవింగ్ లైసెన్సు, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసినటువంటి కార్డు ద్వారా కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అయితే కార్డులు అనేవి కంపల్సరిగా వారి దగ్గర ఒరిజినల్ కార్డు ఉండాలని నిర్దేశించడం జరిగింది. మనకి పల్లె వెలుగు బస్సులు, ఆంధ్ర పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, తర్వాత వచ్చి సిటీ బస్సులు, మెట్రో సిటీ బస్సులు, ఈ 5 రకాల్లో రాయితీ ఉంటుంది. ఈ 5 రకాల బస్సుల్లో కూడా కంపల్సరీగా కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పించినందుకు మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వం తరఫున మేమందరం ఈ సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు మన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో సూపర్ 6 హామీలో భాగంగా ఈరోజు స్త్రీ శక్తి పథకం అనే నినాదంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కల్పించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ, అలాగే గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి అనుక్షణం పాటుపడుతున్నటువంటి యంగ్ డైనమిక్ గట్స్ ఉన్న లీడర్ మా సోదరుడు పాసు సునీల్ కుమార్ గారికి, అలాగే డిపో మేనేజర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, ముఖ్యంగా మా మహిళా నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కూడా మహిళలకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించి, ఆ రోజు ఆస్తిలో సమాన హక్కును కల్పించి, ఈ రోజు అదే పాటలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని విధాలుగా ఎక్కడ కూడా మహిళలు వెనకందులో ఉండకూడదని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించి, ఎక్కడ వంటింట్లో కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పి, అలాగే గ్యాస్ సిలిండర్లు మంజూరు చేసి, గతంలో కూడా మన పొదుపు మహిళలను కూడా ప్రోత్సహించి ఆ రోజు కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు సూపర్ 6 అలాగే సూపర్ హిట్ అన్నట్టు ఈరోజు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా మహిళలు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, ఈరోజు పూర్తి స్వాతంత్రం మహిళలకు వచ్చిందని మేము అందరం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి ఆయన దృఢమైన సంకల్పానికి మీ మహిళలు అందరం కూడా రుణపడి ఉంటాం. అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ కూడా మహిళలకి గౌరవానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు మేము ఈ మైకులు పట్టుకొని ఇలా మాట్లాడుతున్నామంటే మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు. ఎందుకంటే మాకు ఎప్పుడైనా సరే మా గౌరవ మర్యాదలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా
చిన్న ఎగ్జాంపుల్ చిట్టమూరి కార్యక్రమం చూసుకొని అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేసుకొని మధ్యాహ్నం 3 గంటలప్పుడు కార్లో వెళ్తుంటే రెట్టపల్లి దగ్గర కొంతమంది తాగేసి రోడ్డు కట్ట నిల్చో ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా పక్కకు పోకుండా గొడవలు వేసుకుంటున్నారు. వెంటనే నేను కారు దిగంగానే వీళ్ళు సునీల్ అన్న మనుషులు అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయే పరిస్థితి. మేము ధైర్యంగా ధీమాగా ఈరోజు సునీల్ అన్న చొరవతో మేము ధైర్యంగా తిరుగుతున్నామంటే మా శాసనసభ్యులు వారు మాకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అలాగే గూడూరులో మా సునీల్ అన్న మా మహిళలు అందరూ కూడా గుర్తించి గౌరవించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి. ఎప్పుడు ఆయనకి మేము రుణపడి ఉంటాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఏదైతే చెప్పాడో అది తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు. అదేవిధంగా మహిళా శక్తి అనే ఒక ప్రోగ్రాంలో మహిళలందరినీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి పోయి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వస్తే సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తామని మేము కూడా అందులో పాల్గొని మహిళలందరూ పోయి నియోజకవర్గం మొత్తం తిరిగాము. కానీ ఈరోజు మాట తప్పకుండా మహిళలకి ప్రతి ఒక్కటి ఇస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలి. మాట తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉచిత బస్సు మనకు గూడూరు డిపోలో మన శాసనసభ్యులు చేతుల మీదుగా అదేవిధంగా మహిళా నాయకుల మీద చేతుల మీదుగా ఇక్కడ మహిళా బస్సులు విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా మాకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా మహిళలకి పెద్దపీట వేశారో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క మహిళకి ముందడుగు వేసుకుంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో మా శాసనసభ్యులైనటువంటి సోదరుడు సునీల్ కుమార్ గారు కూడా మాకందరికీ వెన్నట్టు ఉండి ముందు మహిళలు ఇంత ధైర్యంగా చెప్పాలంటే నిజం మేము మైకులు పట్టుకొని కూడా ఇంత ధైర్యంగా మాట్లాడి ఒక్కోసారి రాత్రి పొద్దుపోయినా కూడా మేము నియోజకవర్గం మొత్తం తిరిగి రాత్రి 12 కూడా ఏది మహాశక్తి ప్రోగ్రాం చేసుకుని వచ్చేవాళ్ళం. అలాంటి ధైర్యం మాకుందంటే మా నియోజకవర్గంలో మా సోదరుడు సునీల్ కుమార్ గారు అని మేమందరూ గొప్పగా చెప్పుకుంటున్నాం. మేము ఈరోజు ఇక్కడ ఇంత ధైర్యంగా ఉంటున్నామన్నా కూడా ఆయన అదే ప్రతిపక్షంలో అధికార పక్షంలో లేనప్పుడైనా ఇప్పుడు మన పార్టీ వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని ఎప్పుడు ప్రతి ఒక్కరిని వెన్నంటి ఆయన ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తున్నాడు. మనం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే డిపో మేనేజ్మెంట్ అందరికీ, మన తోటి మహిళ మేడం గారు డిఎస్పీ గారికి, మీడియా మిత్రులకి, అలాగే పట్టణ జనాభా అందరికీ నా నమస్కారాలు. అందరికీ పేరు పేరున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ధైర్యం చేసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా తీసుకొని మరోసారి టీడీపీ గవర్నమెంట్ అంటే స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంటు, స్త్రీ పక్షపాత గవర్నమెంటు అని రుజువు చేయడం జరిగింది. దీనికి ఆడవాళ్ళందరూ ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజు. మేము చూస్తున్న పరిసరాలకు అనుగుణంగా మేము ధైర్యంగా గొప్పగా గర్వంగా చెప్పుకోగలుగుతాము. ఏ గవర్నమెంట్లోనూ ఇంత ప్రాధాన్యత ఇవ్వరు, స్త్రీలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఒక్క టీడీపీ గవర్నమెంట్లోనే ఇస్తారు అన్న మేము గర్వంగా చెప్పుకోగలము. మనకు ఈరోజు స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కలిగించారు. సార్ చెప్పినట్టు సూపర్ 6 పథకాలన్నీ అమలు జరుగుతున్నాయి. అందువల్ల మేము కూడా ధైర్యంగా గ్రౌండ్ లెవెల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తిరిగినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఇవి అమలవుతున్నాయి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. జనాభా నుంచి కూడా మాకు మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే సూపర్ 6 పథకాలన్నీ అమలవుతున్నాయి, అందరికీ కూడా వాళ్ళు లబ్ధిదారులు లబ్ధి పొందడం జరుగుతుంది. కావున మనం అందరం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండి ఆయన నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ, మేము ఇలా నలుగురిలో వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడడానికి మాకెంతో వెనుకుండి సహకారం చేస్తున్న మన గూడూరు శాసనసభ్యులు సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన వారికి ధన్యవాదాలు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి,
అదేవిధంగా మన డిపో మేనేజర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ, మహిళా నాయకులకి, నా సోదరి వాళ్ళందరికీ, పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 15 మనకు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మంచి రోజు. మనకు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఎంతోమంది మాట్లాడారు ఆ రోజు, ఇది సాధ్యం కాదు, ఇట్లాంటి హామీలు కళ్ళబల్లి హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ సాధ్యం చేసినప్పుడు చూద్దాం అనే విధంగా మాట్లాడారు. కానీ అట్లా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా చంపపెట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటగా మహిళలకు ఏదైతే సూపర్ 6లో మనకు హామీలు ఇచ్చారో ఉచిత గ్యాస్ పథకం కూడా అందించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 2 సిలిండర్లు కూడా మహిళలందరూ కూడా తీసుకోవడం జరిగింది ఉచితంగా. అదేవిధంగా తల్లికి వందనం, మొన్న బిడ్డలకి ప్రతి ఒక్క బిడ్డకి కూడా, చదువుకున్న బిడ్డలందరికీ కూడా, వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నా కూడా ఇంట్లో 4 ఉన్నా, 5 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పడడం జరిగింది. మన సుపరిపాలనలో తొలి అడుగు మనకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన కాలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన గౌరవ శాసనసభ్యులతో పాటు అదేవిధంగా మేము కూడా మా గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా, మేము ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి పోయి మేము షూరిటీ ఇస్తూ బాండ్లు ఇచ్చి వచ్చాం. దాంట్లో ఏదైతే మేము హామీలు ఇచ్చారో మన ప్రభుత్వం వచ్చాక చేస్తామని కుటుంబ ప్రభుత్వం అది నెరవేరుస్తూ ఒకటిగా మన అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో హామీగానే ఈరోజు మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇవ్వడం చాలా సంతోషం. మనకు మహిళలకు అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు కూడా మనకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇప్పుడే మనకు డిఎం గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు. ఏంటంటే మనకు ఒక రోజుకి 3 లక్షల మంది 3 లక్షల రూపాయలు మహిళలు ప్రయాణం చేసే ఖర్చునంతా కూడా మన ప్రభుత్వం భరిస్తుందని, అదేవిధంగా ఒక సంవత్సరానికి 1 కోటి చిల్లర మన కోసం ఒక్కొక్కరికి నెలకి 1 కోటి చిల్లర కూడా మన కోసం మహిళల కోసం మన ప్రభుత్వం ఖర్చు చేస్తుందని. కాబట్టి మహిళలు మరొక్కసారి మన చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా ఆయన డ్వాక్రా మహిళలు కానీ మహిళలు వాళ్ళ స్వయం శక్తితో వాళ్ళు పైకి ఎదగాలనే ఒక విధానంతో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలకు తోడుగా ఉండి నిలబడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని మరొకసారి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిళలందరం కూడా ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళలందరి తరఫున. అదేవిధంగా మనకి రాష్ట్రంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పాలన అందిస్తున్నారో మనకు గూడూరులో కూడా మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారు కూడా ప్రతి ఒక్క విషయంలో మహిళలందరికీ సహకరించి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మీకు ఏం అవసరం, మీరు ఎట్లా చేస్తారు, ఎలా చేయాలా, మీరు ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి అని మమ్మల్ని అందరం కూడా అడిగి తీసుకొని ఆయన ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. అదేవిధంగా మా సోదరి మనులు కూడా చెప్పారు, ఇప్పుడు మనకు మహాశక్తి ద్వారా ఏదైతే ఒక 40 రోజుల పాటు మన నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ రోజుల్లో కూడా రాత్రి 11, 12 అయినా కూడా మీరు ఇంటికి వెళ్ళారా లేదమ్మా చేరారా, ఎన్ని గంటలకు చేరారు, మీకేమైనా ఇబ్బందులు లేదు కదా అని ప్రతిరోజు కూడా ఆయన ప్రతి ఒక్కరిని మమ్మల్ని అడిగి తెలుసుకుంటూ మాకు వెన్నుదన్నుగా ఉండి ఈరోజు మేము ఈ విధంగా ఇక్కడ ధైర్యంగా వచ్చి అందరి ముందు గౌరవంగా ఉన్నామంటే దానికి కారణం మన శాసనసభ్యులు గారు. ఈ సందర్భంగా మేమందరం కూడా ఆయనకి పాదాభివందనం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా ఇక్కడికి హాజరైనటువంటి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సూపర్ 6లో భాగమైనటువంటి ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, డిఎస్పీ గారికి, డిఎం గారికి, తహసీల్దార్ గారికి, ఇక్కడికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ మరియు ప్రజలకు, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సూపర్ 6 కావడానికి కారణం కూడా ముఖ్యంగా ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెనక్కి తగ్గకుండా సూపర్ 6ని అత్యంత ప్రణాళికతో ముఖ్యమైన ప్రణాళికలతో తయారు చేసుకొని ఈ 6వదైనటువంటి ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు అమలు పరుచుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని చాలా దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారము. సెలవు.  మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్
గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిందో స్త్రీ శక్తి అంటే ఉచిత ప్రయాణ బస్సు అవి ఏంటనేది మీకు డిఎం గారు చెప్పారు, ఏ బస్సులో ఎక్కాలి అనేది. తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కూడా సరైన కార్డ్స్ అంటే లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ కార్డు, పాన్ కార్డ్ ఇవి క్యారీ చేయండి. సో ఇలా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది పర్సనల్ వెహికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది 2 వీలర్స్ కావచ్చు, కార్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూటిలైజేషన్ పెరుగుతుంది ఈ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయడం వల్ల. సో దయచేసి ఈ ఉచిత బస్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తలు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సహాయ సహకారాలతో మహిళలు ఈ యొక్క మహాశక్తి ప్రోగ్రామ్ని ప్రతి పల్లెటూరులో కూడా తిరిగి అందరికీ చెప్పి మన గెలుపులో మీ అందరి మగవాళ్ళ సహాయ సహకారాల వల్ల వీళ్ళకి తోడ్పాటు వల్ల నేను గెలవడం జరిగింది. అందుకని మహిళలకి అవకాశం ఇచ్చాము. కాబట్టి మీరు వేరే విధంగా ఏమనుకోవద్దు మీరు. కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు, పెద్ద రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు. అందరికీ కూడా సారీ చెప్తున్నా. శ్రీశక్తి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మన డిఎస్పీ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా ఎంఆర్ఓ గారికి, అలాగే ముఖ్యంగా మా డిపో మేనేజర్, మా పూడూరు డిపో మేనేజర్ గారు, మా వాకా డిపో మేనేజర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి, నాయకులకి, మా సిఏలకి, రూరల్ సిఏ గారికి, మా టౌన్ సిఏ గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషదగ్గ దినం, ఆగస్టు 15. ఈరోజే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పుడే 4 గంటలకి ప్రారంభించారు. మహిళలందరూ కూడా 5 గంటల నుంచి ఫ్రీ బస్సు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి కార్యక్రమం. ఈ పాంప్లెట్ మీరు చూసింటారు. గతంలో మా నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగాం ఈ పాంప్లెట్ వేసుకొని. అమ్మ అయ్యా మాకు ఓట్లేస్తే మేము ఈ సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తామని చెప్పి తిరిగినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అవహేళన చేశారు. వీళ్ళేందా చేసేది, వీళ్ళ వల్ల ఏమవుద్దా అని గందరగోళంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంవత్సరం రోజుల లోపల సూపర్ 6లో 5 పథకాలని ఇంకా ఎక్స్ట్రా పథకాలని చేసినటువంటి ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మా వాళ్ళు చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళంటే ఎక్కువ ఇష్టం, ప్రాణం. అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మహిళలంటే గౌరవం ఇస్తారు. మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఎవరికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ పార్టీలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులుంటే దాంట్లో 8,453 బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ శ్రీశక్తి పథకం అంటే మహిళల పేరే దీనికి పెట్టి ప్రతి నెల 162 కోట్లు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. అంటే నెలకి 162 కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ వెచ్చిస్తుందని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి మహిళలు తెలియజేస్తున్నా. అంటే ఏడాదికి 1942 కోట్లు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి వెచ్చిస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఏదైతే ఆయన ఆ రోజు చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించేటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ బస్సుల్లో మొత్తం 5 బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 5 బస్సుల్లో పల్లె వెలుగు, అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్, ఈ 5 బస్సుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొట్టమొదట మేము కూడా అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందేమో అనుకున్నాం. కానీ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఫ్రీ బస్సు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మహిళా లోకం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కానీ మహిళల కోసం కృషి చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పెట్టిన పథకాల్లో ఒకటి తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలు ఉంటే అంత డబ్బు తల్లి ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశారు. అట్లాగే ఈరోజు గ్యాస్ సంవత్సరానికి నెలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. అట్లాగే ఈరోజు శ్రీశక్తి ద్వారా మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. అంతే వచ్చినటువంటి 6 సూపర్ 6లో 3 సూపర్ 6 మహిళలకు సంబంధించి అని చెప్పి మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శక్తి, ఆ శక్తి ముందు ఏ శక్తి పైన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒకటే తెలియజేస్తున్నాం, మీ అందరూ కూడా ఏం చెప్పారో అది చేసి చూపించాడు కాబట్టి పులివెందుల ఎన్నికల్లో అవతల డిపాజిట్ కూడా గల్లంతిన పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరిని నామినేషన్ వేయించరా, చింపేశారు మన నామినేషన్ పత్రాలని, కొట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, అక్రమంగా లోపల పెట్టారు. కానీ మనం ఎక్కడ కూడా ఎటువంటి దౌర్జన్యాలు అన్యాయాలు చేయకుండా నిజాయితీగా ఎలక్షన్ జరిపించాం. ఎలక్షన్ జరిపిస్తే సాక్షాత్తు ఆయన గడ్డ 30 సంవత్సరాలు అక్కడ ఎవరు ఓటేసిన పరిస్థితి లేదు. ఫస్ట్ టైం ఓట్లు వేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 600 చిల్లర, మనకు వచ్చిన ఓట్లు దాదాపు 7,000 చిల్లర. అంటే ఆలోచించండి, డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఆయనకు లేదు. నిజంగా ఎలక్షన్ జరిగితే ఆయన కథ అదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఒంటిమిట్టలో కూడా భయంకర మెజార్టీతో మన అభ్యర్థి గెలిచిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. దానికి మనమేదో దౌర్జన్యం చేశానని చెప్పి, మనమేదో అన్యాయం చేశానని చెప్పి అక్కడ ఉన్న అధికారులని అందరూ కూడా ఆయన ఇష్ట ప్రకారంగా ఆడిపోసుకునేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, మనకి ఎంత అన్యాయం చేసినా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా భేషజాలు పోకుండా, ఎక్కడ కక్షాదింపు చర్యలు లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచారో ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడంటే నిజంగా అది మన నాయకుడు గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లేదే పోయినసారి ఎలక్షన్స్ మనం చూసాం, స్థానిక సమస్య ఎలక్షన్స్ ఎవరన్నా ధైర్యంగా ఒకరన్నా పోటీ చేయగలిగాం, మనం పోటీ చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఆ పార్టీకి బుద్ధి చెప్పిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందంటే దానికి కారణం మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారం మనకు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మోడీ గారు లేకపోతే మన పరిస్థితి వేరే విధంగా ఉన్నాం. ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో, అలాగే ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టమని చెప్పి, అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ సమస్యను తీర్చాలని చెప్పి, పారిశ్రామికంగా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి నిద్రాహారాలు మాని రాత్రి పౌరులు కృషి చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మనం అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా మనం చెప్పింది చేశాం. గ్రామాల్లోకి వెళ్ళండి, చెప్పింది చేసామని ధైర్యంగా చెప్పండి. చెప్పుకోకపోతే ప్రమాదం. మళ్ళీ కొన్నిసార్లు చెప్పుకోక మనం ప్రమాదంలో పడ్డాం. ఎన్ని చేసినా, ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించినా ఈ కాన్స్టిట్యున్సీలో మనకి దారుణంగా ఓట్లు పడిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మీరు దయచేసి అశ్రద్ధ చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళండి, అంతకన్నా చేసే పని లేదు మనం. ఎందుకంటే మీరందరూ ఆ రోజు ఓట్లు అడిగారు, మీ అందరి దయ వల్ల ఓట్లు పడ్డాయి మనకి. ఇప్పుడు చెప్పండి, అమ్మ ఆ రోజు చెప్పాం, ఈరోజు చేశాం అని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. జనాలకైనా చెప్పబోతే మళ్ళీ మనం ప్రమాదంలో పడతామని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఈరోజు గూడూరులో మొత్తం 2 డిపోలు, ఇట్లా వాకాడ్ డిపో, వార్డ్ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నింటి కూడా ఇప్పుడే చెప్పారు డిఎం గారు. వాకాళ్ళు అయితే అన్నీ ఫ్రీ, ఒక చెన్నై బస్సు తప్ప అన్నీ ఫ్రీ. ఇక్కడ కూడా దాదాపు 49 బస్సులు ఫ్రీగా ఈరోజు మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే ఈ యొక్క బస్సుల్లో పిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, అందరూ కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం. ఇందాకే మేము చిన్న ఫంక్షన్ పోతే అక్కడ దాదాపు 30 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అయ్యా నా సునీలన్న, ఏం బస్సులు మాకు లేవా అని అడిగాను. నేను చెప్పి, అమ్మ మీకు కూడా బస్సులు ఫ్రీ అమ్మా అంటే వాళ్ళకి అర్థం కాల. నువ్వు నిజం చెప్పు, నా తమాషా పడుతున్నావు అంటే, నిజం తల్లి మీకు ఇచ్చారమ్మా అంటే వాళ్ళు హ్యాపీగా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారి జై అని ఒక 10 సార్లు నినాదం చేశారు. చూడండి, వాళ్ళు ఉండేటువంటి ఆ కసి పట్టుదల మనలో ఉండాలి, పార్టీ కార్యకర్తల్లో, మన నాయకుల్లో ఉండాలి. ఎందుకంటే అంత అభిమానం ఉంది పెద్ద ఆయనంటే. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు కూడా మనం
ఆలస్యంగా తీసుకోవాలా, ఊరికే చులకనగా వదలకూడదు. ఎందుకంటే వాళ్ళంత అభిమానంగా అప్పుడు పోయిన ఎలక్షన్స్ కూడా మనకు అవుటెడ్గా 90% ట్రాన్స్జెండర్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటేసేదానికి కారణం ఏంటంటే వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం ధైర్యంగా చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేశాం. అలాగే అక్కడ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మగవాళ్ళు దయచేసి టికెట్లు అయితే పెట్టాలా, మగవాళ్ళకి ఫీ లేదు, గుర్తుపెట్టుకోండి. బస్సు ఎక్కేసి గమ్ముంటే కుదరదు, టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలా. ఆడవాళ్ళకి మాత్రం మీ ఐడి కార్డులు చూపించండి, అది ఏదైనా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా మీ ఐడి కార్డు ఉంటే మీ అందరికీ ఫ్రీ అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇప్పుడే చెప్పాడు ఎంతెంత లాసో కూడా మన నియమ్ గారు చెప్పారు. అయినప్పటికీ చెప్పిన మాట ప్రకారం ఏదేమైనా సరే నేను చెప్పింది చేస్తాను అనేటువంటి మాట ప్రకారం మాట కట్టుబడి విలువనిచ్చేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. అట్లాగే జనసేన నాయకులు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చూడదా 2 మాటలు మాట్లాడతాను. రాష్ట్రంలో స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సూపర్ 6 హామీలో ప్రతి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది మన కుటుంబ ప్రభుత్వం. నిజంగా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా పెన్షన్ 3,000 ఉంటే దాన్ని 4,000 పెంచి అమలు చేశారు. అలాగే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అలాగే ఉచిత సిలిండర్, సంవత్సరానికి 3 సిలిండర్లు, ఈ పథకం కూడా అమలు జరుగుతుంది. ఈరోజు మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు నిజంగా మన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.
నాయకత్వం